ఈ మధ్య ఒరిజినల్ రెప్లికా అని బాగా ఇదవుతుంది కదా. మనం కూడా పుదీనాకి, నాటు పుదీనాకి, హైబ్రిడ్ పుదీనాకి తేడా ఏంటో చూసేద్దామండి. ఇప్పుడు నేను చూపించేది హైబ్రిడ్ పుదీనా అండి. లాస్ట్ టైము ఫ్రెండ్ దగ్గర తెచ్చి పెట్టుకున్నాను అన్నాను కదా, అది చూసారా ఎంత బాగా ఎదిగిందో అసలు. టబ్బులో చిన్నది 50 రూపీస్ టబ్బులో పెట్టాను. దీనికి ముదిరితే సేమ్ తులసి లాగా వైట్ ఫ్లవరింగ్ వచ్చి సీడ్స్ కూడా వస్తాయండి దీనికి. నాకు తెలిసి బహుశా మార్కెట్లో మింట్ సీడ్స్ అమ్ముతున్నారు కదా, అది ఇదే అయ్యి ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే నేను దీనికి మా ఊర్లో అక్క వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు దానికి పోతాను సీడ్స్ నేను చూశాను కాబట్టి చెప్తున్నాను. సేమ్ తులసి ఫ్లేవర్లోనే ఉంటుందన్నమాట. మార్కెట్లో ఇవి కూడా కట్టలు అమ్ముతున్నారండి. మీకు కనుక డిఫరెన్స్ తెలిస్తే చూసి తెచ్చుకోండి. నాటు పుదీనా స్మెల్ వేరే ఉంటుంది, హైబ్రిడ్ పుదీనా స్మెల్ వేరే ఉంటుంది కదా, అందుకు చెప్తున్నాను. ఇది మాత్రం హైబ్రిడ్ పుదీనా అండి. ఆకులో చూసారా ఎంత తేడా ఉందో. దీని స్మెల్ మనకి సేమ్ తులసి జాతికి చెందిన తులసి ఫ్లేవర్ లాగా, అంటే స్మెల్ అలా ఉంటుంది అనమాట. ఇది హైబ్రిడ్ పుదీనా. మరి చూసారా ఆకు ఎంత పెద్దగా ఉంది. చారలు కూడా వెడల్పు ఉంటాయి దీనికి. అదే మన నాటు పుదీనాకి తేడా చూసేద్దాం రండి ఇప్పుడు. ఇదిగోండి, ఇది నాటు పుదీనా నా దగ్గర ఉంది. మీకు అందరు తెలుసు కదా ముందే. ఇది చూసారా నాటు పుదీనా ఎంత ఫ్రెష్గా అసలు ఎలా కనిపిస్తుందో చూసారా. అవి చారలు కూడా దీనికి చిన్నగా ఉంటాయండి దీనికి. అదిగోండి, ఇది నాటు పుదీనా నా దగ్గర చాలా ఉంది కదా. మీకు ముందే తెలుసుంటే ఓకే, తెలియకపోతే ఒకసారి గమనించండి. మనకి నాటు పుదీనా స్మెల్ ఘాటుగా ఉంటుంది, అదేమో తులసి ఫ్లేవర్, తులసి వాసనలాగా ఉంటుంది అనమాట ఇంకో పుదీనా. అదిగోండి, ఇదంతా కూడా నాటు పుదీనా నా దగ్గర చాలా ఉందని మీ అందరికి తెలుసు కదా. ఇదిగోండి, ఇదంతా నాటు పుదీనానే. నా వీడియోస్ కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.